కైలాస పర్వతాన్ని దర్శిద్దాం. శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది? ఈ భూమి మీదే కైలాసముందా? మనం సజీవంగా కైలాసానికి వెళ్ళగలమా? మానవ శరీరంతోనే త్రినేత్రుడి దర్శన భాగ్యం కలుగుతుందా? భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా? లయకార నివాస స్థలం మనం దర్శించగలమా? అవును, మానవ శరీరంతోనే వెళ్లి రావచ్చు. టిబెట్లోని మానస సరోవర ప్రాంతంలో ఉన్న హిమాలయ పర్వతాలలో, మంచు కొండల్లో, వెన్నెల వెలుగుల్లో అతీంద్రియ మహాశక్తులకు అంతుపట్టని మహాద్భుతం. సముద్ర మట్టానికి 21,778 అడుగుల 6,638 మీటర్ల ఎత్తులో ఆ పరమశివుని ఆవాసం, పార్వతీ నివాసం ఈ భూమిపై ఉంది. అదే ఈ కైలాస పర్వతం. బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్నాలి, గంగానదికి ఉపనది. నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. కైలాస పర్వతం 4 వైపులా 4 రూపాలతో సింహముగా, గుర్రముగా, ఏనుగుగా, నెమలిగా ఉంటుంది. 4 వైపులా 4 రంగులతో, అవి స్ఫటిక, బంగారం, రూబీ, నీలిరాయలతో రూపొందినట్లు దర్శనమిస్తుంది. ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉంటుందని హిందువుల విశ్వాసం. పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యులు కైలాస పర్వత యాత్ర చేశారని భక్తుల విశ్వాసం. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఆ ఉమాశంకరుల దర్శనం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో మానస సరోవర కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తూ ఉంటుంది. హర హర మహాదేవ.